సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ఇవాళ మనతో పాటు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శివరావు గారు ఉన్నారు. లేటెస్ట్ చర్చల్లో ఉన్న కేసెస్ గురించి, వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అండ్ కాన్సిక్వెన్సెస్ గురించి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. హలో సార్, హౌ ఆర్ యూ? నమస్తే మేడం. సో బాంబే హైకోర్టు ఒక కేసులో ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, మ్యారేజ్ అనేది ఒక స్పిరిచువల్ యూనియన్, నాట్ ఎ లీగల్ బ్యాటిల్. ఎంతసేపు గొడవలు అవుతున్నాయి, వాటిని అంటే మేము విడిపోవడానికి కోర్టుకు వస్తున్నారు, విడిపోవడానికి కాదు, అది రిజాల్వ్ చేసుకోవడానికి కదా రావాల్సిందని చెప్పేసి ఒక స్టేట్మెంట్లో వాళ్ళు చెప్తున్నారు, బాంబే హైకోర్టు చెప్తుంది. సో దీన్ని మనం ఎలా తీసుకోవాలి అండ్ ఇప్పుడున్న కరెంట్ సినారియోకి ఇది ఎలా వర్తిస్తుంది అంటారు? నార్మల్గా కోర్టుకు వచ్చే ప్రతి ఒక్క వ్యక్తి విడిపోవడానికే వస్తూ ఉన్నాడు, అది నిజం. కలవాలి అని అనుకుంటే నార్మల్గా ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య డిస్ప్యూట్ వచ్చినప్పుడు పెద్ద మనుషులు కానీ, విలేజ్ ఎల్డర్స్ కానీ, లేకపోతే వాళ్ళ లోకల్లో ఉన్నటువంటి పెద్ద మనుషులు వీళ్ళందరూ కలిసి దాన్ని ప్రాబ్లమ్ని పంచాయతీల రూపంలో చెప్పి కౌన్సిలింగ్స్ ఇచ్చి ఇవన్నీ జరిగిన తర్వాత వాళ్ళు కోర్టుకు వస్తున్నారు. డైరెక్ట్గా ఎవరు కోర్టుకి రావట్లేదు డివోర్స్కి. అంటే ఇన్ని రకాలుగా వాళ్ళు ఇంకా కలవము అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాకనే వాళ్ళు కోర్ట్స్ని అప్రోచ్ అవుతున్నారు వాళ్ళు. అయితే ఇక్కడ కోర్టు చెప్పే ఉద్దేశం ఏంటి అని అంటే, మీరు మ్యారేజ్ చేసుకున్నది ఎందుకు, విడిపోవడానికా కలవడానికా? ఇప్పుడు మ్యారేజ్ అనేది ఒక పవిత్రమైన బంధం, స్పిరిచువల్ యూనియన్. మీరే అంటున్నారు స్పిరిచువల్ యూనియన్, ఇదేమో యుద్ధం కాదు కదా కొట్టుకోవడానికి. సమస్యలు అనేటివి ప్రతి ఒక్క మనిషి జీవితంలో వస్తాయి. మీ అమ్మ నాన్న చిన్నప్పుడు మిమ్మల్ని తిట్టలేదా, కొట్టలేదా? గుండె మీద చేయి వేసుకొని చెప్పండి. అలా జరిగినప్పుడు అమ్మ నాన్నను వదిలేసిపోయినరా? అంత మాత్రాన ఏదో భార్యాభర్త మధ్యలో చిన్న చిన్న సమస్యలు నిజంగా పెద్ద సమస్య అయినప్పుడు విడిపోవడంలో తప్పులేదు. అంటే మీరు ఇప్పుడు అన్న దాంట్లో రిలేషన్షిప్లో వైలెన్స్ ఉండాలంటారా? వైలెన్స్ ఉండాలి అని అంటే వైలెన్స్ ఉండాలి అని నేను అనట్లేదు. ఒకవేళ వైలెన్స్ ఉంటే అది ఏ కైండ్ ఆఫ్ వైలెన్స్ అనేది అడుగుతున్నాను నేను ఇక్కడ. చిన్న తగాదాలు ఉంటే అది ఇంకా మంచిదే కదా, తప్పేముంది? ఇప్పుడు అమ్మ పిల్లల్ని తిట్టదా, కొట్టదా? ఇప్పుడు అన్నం తినకపోతే అమ్మ చందమామని చూపేసి కొట్టి తిట్టి తినిపించింది కదా. ఏదో మూడు పిల్లల మధ్యలో చిన్న సమస్యలు వస్తాయి, అంత మాత్రాన నువ్వు విడిపోతా అంటే ఎట్లా? సమస్య ఎక్కడ వచ్చిందో తెలుసుకొని దానికి నువ్వు ఒక సొల్యూషన్ వెతుక్కోవాలి. కానీ నువ్వు నాకు చట్టం ఉంది, నాకు కోర్టు ఉంది, నాకు మెయింటెనెన్స్, నాకు అలిమనీ, నేను ఇంకో పెళ్లి ఈ ఆలోచన మానుకోవాలా. ఈ ఆలోచన మానుకున్నప్పుడు నిజంగా అది స్పిరిచువల్గా ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక విషయం అండి, ఇప్పుడు మీరు వినండి, మన హిందూ మ్యారేజ్ వ్యవస్థలో, మన సాంప్రదాయ వ్యవస్థలో డివోర్స్, విడాకులు అనే దానికి మీనింగే లేదు. ఇంకా వేరే దగ్గర డివోర్స్ ఉంది, తలాక్ ఉంది, ఇంకోటి ఉంది. అసలు డివోర్స్ అనే విడాకులు అనే పదమే, మన విడాకులకు మంత్రాలు లేవు మన దగ్గర. పెళ్ళికి మంత్రాలు ఉన్నాయి, నాది చెరామే అని, ఇంకోటని ఒక రోజుల తరబడి మనం పెళ్ళిళ్ళు చేసుకుంటాం. ఎక్కడైనా మనకు మన హిందూ చట్టంలో పురాణాలలో కానీ ఇంకో దగ్గర కానీ విడాకులకు మంత్రాలు ఉన్నాయా? అంటే ఏంటి, మన సాంప్రదాయంలో విడాకులు అనేటిదికి అవకాశం లేదు. కానీ ఏదైనా సమస్య మీకు ఎదురైనప్పుడు, నిజంగా అబ్బాయి కానీ లేదా అమ్మాయి కానీ మిమ్మల్ని చాలా బాధ పెడుతున్నప్పుడు, ఆ క్యారెక్టర్ అనేది భరించరానిదైనప్పుడు, లేకపోతే ఏదైనా ట్రాన్స్ఫర్మేషన్ డిసీజెస్ ఉన్నప్పుడు, తాగొచ్చి పిల్లాన్ని మొగుడు కొడుతున్నప్పుడు, ఇట్లాంటి సందర్భాలలో ఇట్లాంటి వ్యవస్థలో మనం విడాకులు తీసుకోవడానికి యాక్సెప్ట్ చేయొచ్చు. కానీ చిన్న దానికే నాకు పిజ్జా ఆర్డర్ చేయలేదనో, లేకపోతే నాకు బర్గర్ కొనియలేదనో, లేకపోతే నాకు ఇవాళ బాయ్ చెప్పలేదనో, నాకు ఇవాళ హాయ్ చెప్పలేదనో, ఇట్లా డివోర్స్కి పోతున్నారు. ఇంకొకటి మీరు గమనిస్తే, ఈ హస్బెండ్ అనే వ్యక్తి మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు కష్టపడి ఇంటికి వస్తాడు. వాడు ఎవడో థర్డ్ పర్సన్ పరిచయం అవుతాడు. వీడు కష్టపడి అమ్మాయికి ఫీడ్ చేసి, అన్నం పెట్టి, ఇల్లు వ్యవస్థ ఏర్పాటు చేసి అన్నీ చేస్తే ఈ అబ్బాయిని ఈ మొగుని పట్టించుకోదు. ఎవడో వాట్సాప్లో గుడ్ మార్నింగ్ హాయ్ అని ఇంత చాక్లెట్ బొమ్మ పంపంగానే వాడిని పట్టుకొని తిరుగుతా అంటే నేను ఎక్కడికి ఇది? అరే వాడు పొద్దుంతా కష్టపడి వస్తాడు, వాడిని గుడ్ మార్నింగ్ చెప్పేది ఏమున్నది అనుకుంటాడు. వీడు పొద్దుగాల వాట్సాప్లో గుడ్ మార్నింగ్ అని ఇంత చాక్లెట్ బొమ్మ పంపంగానే కథం. ఎంతవరకు ఇది కరెక్టు? ఆ అమ్మాయి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ అబ్బాయి కూడా, అబ్బాయిల విషయంలో కొన్ని సందర్భాల్లో ఎట్లా జరుగుతూ ఉంటుంది అని అంటే, వీడు వచ్చేసి భార్య మార్నింగ్ నుండి సాయంత్రం వరకు భర్త కొరకు వెయిట్ చేస్తూ ఉన్న క్రమంలో ఆ భార్య దగ్గరికి పోకుండా ఎక్కడో ఎవరో అమ్మాయి కనిపించారు అని చెప్పేసి ఆ అమ్మాయి దగ్గర లాక్ అయిపోయి ఆ అమ్మాయికే సర్వస్వం. ఇప్పుడు ఇప్పుడు వరంగల్లో ఒక యూట్యూబర్, ఒక బుట్టబొమ్మ అని చెప్పేసి ఒక యూట్యూబర్, ఒక డాక్టర్, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్ డాక్టర్స్. ఈ యూట్యూబర్ ఈ డాక్టర్కి పరిచయం కాగానే ఈ యూట్యూబర్ కాన్సన్ట్రేషన్ అంతా ఈ బుట్ట బొమ్మ మీదకి వస్తుంది. అరే ఇంట్లో ఉన్న బంగారు బొమ్మను వదిలిపెట్టి నువ్వు బుట్ట బొమ్మను చూస్తే ఏమవుతుంది? ఆమె సూసైడ్ చేసుకునే పరిస్థితి. ఇవాళ నీ ప్రాక్టీస్ వాయ, అన్ని వాయ, నీ పిల్లలు ఆగమైపోయాయి.
సో జనాలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే, అంటే మీరు కూడా చూస్తూ ఉంటారు కదా, ఎన్ని కేసెస్ పైలప్ అయిపోతూ ఉన్నాయి. ఒక సైడ్ చూస్తుంటే డిఫరెంట్ ఇష్యూస్ అవుతూనే ఉంటాయి, అవి ఎప్పటికప్పుడు రిజాల్వ్ అవ్వనివి కూడా ఉంటాయి. బట్ ఈ డివోర్స్ కేసెస్ అనేటివి కూడా రిజాల్వ్ అవ్వకుండా అట్లే ఏళ్ల తరబడి నడుస్తూ ఉంటాయి కదా. అంటే అక్కడ ఫుల్ స్టాప్ అనేది ఎందుకు రాదు ప్రతి విషయంలో? అంటే నార్మల్గా మన వ్యవస్థలో ఎలా ఉంటుంది అని అంటే, మన వ్యవస్థలో భార్యని భర్తని ఒక పవిత్ర బృందంగా చూస్తాం మనం. అదేదో కాంట్రాక్ట్ మ్యారేజ్, కాంట్రాక్ట్ సిగ్నేచర్స్ పెట్టుకొని మనం రాము. దానికి పవిత్రమైన బంధంగా తాళికి ఒక మీనింగ్ ఉంది. ఈ విధంగా మనము పంచభూతాల సాక్షిగా భార్యాభర్త ఆడ మగ ఏకమైన తర్వాత అటువంటి వివాహ బంధాన్ని అంత ఈజీగా ఈ న్యాయస్థానాలు కోర్టులో కొట్టివేయడానికి ఒప్పుకోవు. కాబట్టి కొంత లేట్ అవుతుంది తప్పితే కావాల్సుకొని లేట్ చేసేది ఏమి ఉండదు అందులో. ఇకనైనా మారుతారేమో. కొన్ని సందర్భాల్లో పిల్లలు ఉంటారు. ఇప్పుడు పిల్లలు ఏమైపోవాలి? అమ్మనైనా సంరక్షణలో ఉన్న పిల్లలే సరిగ్గా పెరుగుతలేరు అని అంటే, రేపు పొద్దుగాల అమ్మకు దూరంగా నాన్నకు దూరంగా, లేదు అమ్మకు మాత్రమే దగ్గరగా నాన్నకు మాత్రమే దగ్గరగా ఉన్న పిల్లల పరిస్థితి ఏంటి? వాడు ఒక క్రిమినల్గా మారే అవకాశం లేదంటారా? ఖచ్చితంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి అవకాశాలు జరగకుండా భార్యాభర్తని కలిపే విధంగానే మన చట్టాలు ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఓకే, మీరు అన్నట్టే వాళ్ళు డివోర్స్కి వెళ్ళారు. కోర్ట్ కొంచెం సరే మీరు టైం తీసుకోండి అన్నట్టుగా అది ప్రొలాంగ్ చేస్తూ వచ్చింది. వీళ్ళు మళ్ళీ కోర్టుకు వస్తారు, మళ్ళీ ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది. ఆ డేట్ అనేది ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది తప్పిస్తే వీళ్ళు ఓకే ఎలాగో అవ్వట్లేదు కదా అని చెప్పి కలిసి ఉండే సిచ్యువేషన్ అయితే ఉండదు కదా. వాళ్ళు ఖచ్చితంగా ఉంటుంది. చాలా చాలా కేసెస్ ఉన్నాయి, నా దగ్గరే ఉన్నాయి. నేనే కలిపిన సందర్భాలు ఉన్నాయి. నా దగ్గరికి విడిపోదామని చెప్పేసి ఒక అసిస్టెంట్ ఇంజనీరు నా దగ్గరకు వచ్చిండు వాళ్ళ భార్యతోనే. నేను కలిపిన సందర్భం ఉంది. అట్లా నిజంగా ఒక మంచి కౌన్సిలర్ వాళ్ళకి దొరికితే కలిపే అవకాశాలు చాలా ఉన్నాయి. కానీ ఎంతసేపు కౌన్సిలర్స్ వాళ్ళ ప్రయోజనాల కొరకు, లేకపోతే పెద్ద మనుషులు వాళ్ళ ఇంకేదో ప్రయోజనాల కొరకు నీకేంది నాకేంది నీకేం తక్కువ నాకేం తక్కువ అనే కాన్సెప్ట్లో ఆలోచించి చేస్తున్నారే తప్పితే నిజంగా నీకు అమ్మాయి అబ్బాయి కలవాలి అన్న ఆలోచన ఉండి కలిపే ప్రయత్నం చేస్తే కలిసే అవకాశాలు చాలా కేసెస్లో ఉన్నాయి. ఓకే, అండ్ ఆల్సో అనే లైటర్ నోట్ చెప్తున్నాను, విమెన్కి ఇన్ని సెక్షన్స్ ఉంటాయి కదా ప్రొటెక్ట్ చేయడానికి. అఫ్ కోర్స్ ఆ కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చాం కాబట్టి విమెన్ని ఎంత ప్రొటెక్ట్ చేయాలో అంత ప్రాపర్గా ఆ లీగాలిటీస్ అనేటివి ఉన్నాయి. బట్ ఈ డివోర్స్ విషయంలోనే మాట్లాడితే మెన్కి ఎలాంటి ప్రొటెక్షన్ ఉంటుంది? మెన్కి కూడా మంచి ప్రొటెక్షనే ఉంది. ఇంతకుముందుకు 498 కేసు పెట్టగానే, విమెన్ వచ్చేసి 498 కేసు పెట్టగానే అరెస్ట్ చేసే అవకాశం ఉండేది. అరెస్ట్ చేసే అవకాశం కాదు, అరెస్ట్ చేసేవాళ్ళు చాలా నీచంగా వాళ్ళ ఫ్యామిలీస్తో బిహేవ్ చేసేవాళ్ళు. అబ్బాయికి సంబంధించిన ఫ్యామిలీస్తో నీచంగా బిహేవ్ చేసే వాళ్ళను వాళ్ళు కొట్టి తిట్టిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. వాళ్ళకి స్టేషన్ బెయిల్ అవకాశం ఇచ్చిండ్రు. వాళ్ళకి స్టేషన్ బెయిల్ అవకాశం ఇచ్చిండ్రు. వాళ్ళు స్టేషన్ బెయిల్స్ తీసుకుంటున్నారు. వాళ్ళు వాళ్ళ లాస్ని యూజ్ చేసుకుంటున్నారు. మళ్ళీ దాని తర్వాత వాళ్ళ కౌన్సిల్ని ఎంగేజ్ చేసుకుంటున్నారు. ఈ విధంగా నడుస్తుంది. వాళ్ళకు కూడా అవకాశాలు ఉన్నాయి. మ్యాట్రిమోనీ ఇష్యూస్ అది ఏం యుద్ధం కాదు కదా, అదేం నార్మల్ క్రిమినల్ కేసెస్ కాదు కదా, అవి ఫ్యామిలీ కేసెసే కాబట్టి సాఫ్ట్ కార్నర్తోనే ఉంటారు అందులో. ఓకే, అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు నేను ఇండియన్ విమెన్, నాకు ఇండియాలో యాజ్ అ విమెన్ ఉన్న బేసిక్ లీగల్ రైట్స్ ఏంటి, నేను తెలుసుకోవాల్సినవి, నాలాంటి చాలామంది విమెన్ తెలుసుకోవాల్సినవి? ఇప్పుడు ప్రతి అమ్మాయికి ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసిన విషయం. కానీ ఒక్కొక్క అమ్మాయికి ఏ విధమైన అవకాశాలు ఉన్నాయి, ఏ విధమైన చట్టాలు ఉన్నాయని పూర్తిగా అవగాహన లేదు. నార్మల్గా విమెన్కి వచ్చేసి ఒక మ్యారేజ్ అయిన అమ్మాయికి 498 కావచ్చు, డీవీసీ కావచ్చు, ఇలాంటి అవకాశాలు ఉన్నాయి. లేదు కాలేజ్లో వర్కింగ్ ప్లేసెస్లో హరాస్మెంట్ జరిగితే అమ్మాయి పోలీస్ని అప్రోచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నార్మల్గా వాళ్ళ కొరకు ప్రత్యేకమైన షీ టీమ్స్ అనేటివి ఉన్నాయి. షీ టీమ్స్ని అప్రోచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా ఉమెన్కి చాలా అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు దాన్ని యూజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని సందర్భాలలో మిస్యూజ్ అవుతుంది. బట్ దే షుడ్ యూటిలైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది విమెన్కి. ఫస్ట్ ఓకే, ఒక అబ్బాయి మనల్ని టీజ్ చేసినాడు, కాలేజ్లో ర్యాగింగ్ చేసినాడు, లేకపోతే బస్ స్టాండ్లో ఇంకేదో టీజ్ చేసినాడు, ఇట్లాంటప్పుడు పోలీస్ని అప్రోచ్ అవ్వడం, పోలీస్ ద్వారా దానికి సంబంధించినటువంటి రక్షణ పొందడం, ఈ విధమైనటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి మనకి. సార్, అయితే ఇప్పుడు హైదరాబాద్లోనే చూసుకుంటే మాదాపూర్, హైటెక్ సిటీ, మణికొండ, కొండాపూర్, ఈ 4 ఏరియాస్లోనే ఎక్కువగా లివింగ్ రిలేషన్షిప్లో ఉన్న కపుల్స్ ఉంటారు. సో వీళ్ళకి అంటే దీంట్లో ఉన్న వాళ్ళు కొంతమంది మ్యూచువల్గా ఉంటారు, కొంతమంది తర్వాత పెళ్లి చేసుకుందామనే మంచి డెసిషన్ తీసుకుందామనే దాంతోనే ఉంటారు, కొంతమంది మధ్యలో విడిపోతారు. చెప్పలేము కాన్సిక్వెన్సెస్ ఎలా అవుతాయో. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఎట్లా అయినా కూడా విమెన్కి ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ప్రొటెక్షన్ అనేది ఉంటుందా లా పరంగా?
ఇప్పుడు విమెన్కి నార్మల్గా విమెన్ అయినా మెన్ అయినా ప్రతి ఒక్కరికి లాపరంగా అన్ని రకాల రక్షణ చట్టాలు ఆర్టికల్ 21 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇచ్చింది. మనందరికీ జీవించే హక్కు ఉంది. సో ప్రత్యేకంగా లివింగ్ రిలేషన్లో ఉన్నప్పుడు చట్టాలు ఏ విధంగా ఉంటాయి చూసుకున్నట్టయితే ఆ లివింగ్ రిలేషన్ని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నార్మల్గా ఆస్తి హక్కు అనేది కావాలి వాళ్ళకి. అప్పుడు లివింగ్ రిలేషన్ అనేది నార్మల్గా ఇందిరా శర్మ వర్సెస్ కుశల్ శర్మలో ఏంటంటే 5 years 5 years ఆడమగా కలిసి ఉన్నప్పుడు వాళ్ళని లివింగ్ రిలేషన్ యాక్సెప్ట్ చేయొచ్చు అని చెప్పారు. బట్ వాళ్ళని ప్రాపర్టీ ఎప్పుడైతే ప్రాపర్టీ ఇష్యూస్ వస్తాయో, నార్మల్గా రైట్స్ అంటే ప్రాపర్టీ రైట్సే కదా మీరు అడుగుతున్నది, ఇంకా వేరే రైట్స్ ఏముంటాయి వాళ్ళకి ప్రత్యేకంగా. ప్రాపర్టీ రైట్స్కి వచ్చినప్పుడు బోత్ పార్టీస్ షుడ్ యాక్సెప్ట్ అనమాట. ఇప్పుడు ఈ అబ్బాయి ఏంటి అంటే లివింగ్ రిలేషన్లో ఏళ్ళ తరబడి ఉంటాడు, బట్ ఎప్పుడైతే ప్రాపర్టీ షేర్ చేయాలో దాన్ని యాక్సెప్ట్ చేయని పరిస్థితి ఉంటుంది. యాక్సెప్ట్ చేసినప్పుడు మాత్రమే ఆ రైట్ అనేది వర్తింపజేస్తుంది. ఓకే, సో దాంట్లో కపుల్లో ఒకరు కలిసి ఉండాలని అనుకున్నారు, ఒకరు కొన్ని ఇయర్స్ తర్వాత విడిపోదామని అనుకున్నారు. ఇద్దరు కూడా డిఫరెంట్ ఇండివిజువల్స్ అయినప్పటికీ కూడా వాళ్ళు మళ్ళీ పెళ్లి వైపు వెళ్ళాలి అని ఒకరు అనుకుంటారు, ఒకరు అనుకోరు. దాంట్లో ఎవరైనా క్లెయిమ్ చేసుకోవచ్చా, అరే నాకు పెళ్లి చేసుకుంటా అని ప్రామిస్ చేసినావు, ఇప్పుడు ఎందుకు మోసం చేస్తున్నావు అని చెప్పి? ఇప్పుడు పెళ్లి చేసుకున్న 3 పెళ్ళానికే దిక్కులేదు. ఇక లివింగ్ రిలేషన్ వాళ్ళ గురించి ఏం చెప్పాలా? ఇక పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి మోసం చేస్తే BNS 16 అని ఆల్రెడీ ఉంది. దాన్ని బేస్ చేసుకొని మీరు నార్మల్గా లివింగ్ రిలేషనే అవసరం లేదు. నార్మల్గా ఒక అమ్మాయి పోయి పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి కేసు పెట్టినా అబ్బాయిలను తీసుకుపోయి లోపలేసే పరిస్థితి ఉంది. ఓకే, సో నార్మల్గానే ఇలాంటి ఉన్నా కూడా అయితే ఈ లివింగ్ రిలేషన్షిప్ అనేది కాన్సెప్టే డిఫరెంట్ అయింది. ఇందాక మీరు చెప్పారు కదా, డిఫరెంట్ సబ్జెక్ట్ అన్నారు. సో యూజువలీ మనం దాన్ని మిస్యూజ్ చేస్తున్నామా లేదంటే ప్రాపర్ గానే ఉందంటారా? ఖచ్చితంగా మిస్యూజ్ చేస్తున్నాము. ఇప్పుడు పెళ్లి అనే దానికి ఒక కొటేషన్ ఉంది. పెళ్లి కాకుండా నువ్వు పోయి వేరే అబ్బాయి, ఇప్పుడు నీకంతా ఒక అమ్మాయితో ఉండాలి అబ్బాయితో ఉండాలి అంటే పెళ్లి చేసుకొని ఉండు, ఎవరొద్దంటారు? నేను మీరు మేజర్సే కదా, మైనర్స్ కాదు కదా. పోయి పెళ్లి చేసుకొని ఉండు. లివింగ్ రిలేషన్లో ఉంటున్నారంటేనే మీ ఆలోచన విధానం కరెక్ట్గా లేదు. అంటే మీరు సమాజానికి దూరంగా బ్రతకాలని కోరుకుంటా ఉన్నారు, భార్యాభర్తలుగా ఉండాలి అనుకోవట్లేదు, మీ ఆలోచనలు తప్పుగా ఉన్నాయి కాబట్టి మీరు లివింగ్ రిలేషన్ని ఎంచుకున్నారు. సో ఇట్లాంటి వాళ్ళను మనము పెద్దగా ఎంటర్టైన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.